లెక్క పెట్టి నిన్ను సజీవ సమాధించాను. వీడిని తీసుకెళ్లి పాతాళ గృహంలో కొత్త ఓకేవా? భావపత్రుల మధ్య వీడి ప్రతి క్షణం ఏడ్చి వేడ్చి కావాలి. అలాగేవా? ఈ గుండెను ప్రాణాలతో ఇప్పుడు ఎందుకున్నానో తెలుసా? తెలియదు బా. ఈ గుండెను రక్షించడానికి ఓ ఖైదీ తప్పని ఇక్కడ వస్తాడు. ఓళ్ళు కూడా ప్రతి ప్రాణాలతో బంధించండి. ఇద్దరిని ఒకేసారి ఓళ్ళ 2 తలకాయలు నేల రావాలి. అప్పుడు కానీ నా చక్క తీరుగా మా పదసల్లో నేను చేతి రత్నాల దగ్గర పని మీద వెళ్తున్నాను. మీరు మాత్రం ఖైదీ రహస్య బాణంలో కాలు పెట్టగానే ప్రాణాలతో బట్టి బంధించండి. కలిగి ఈ పాట కోసం నా మనసు ఆరాటపడుతున్నది. చక్కని దుఃఖ నీ ఆట కోసం నా మనసు ఆరాటపడుతున్నది. నిజంగా ఒక జాతి మరొక మళ్ళీ జన్మ జన్మ
బతికున్న మనుషులని చంపి వాళ్ళ అవయవాన్ని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తాడు మా బాస్ గోపాలరావు. మీ బాస్ పెద్ద చేతులు గలవాడే అనమాట. మీరు దొంగ బంగారం తయారు చేసి అమ్మటం, దొంగ ముద్రించి చలామణి చేయడం అవే మా డ్యూటీ. దొంగతనాలు, దోపిడీలు, స్మగ్లింగ్ చేయటమే నా డ్యూటీ. ఇంతేనా? ఇంకా ఎన్నో ఉండే. మా కంటికి నచ్చిన ప్రతి ఆడదాన్ని అనుభవించేవాడు, నచ్చిన ఆడదాన్ని సంపాదించేవాడు. నా స్నేహితురాలు కాంతినగర్ అనే గ్రామంలో సుజాత గ్రామానికి సంబంధించి ఎవరో కాదు మా బాస్ పాపారావు. అర్జున్ లాంటి అమ్మాయిని గొంతులు దంచింది ఎవరో కాదు మా బాస్ పాపారావు. గుడ్డి రకం అలా నమ్మేటట్టు చేశాం. నిజానికి ఆ నేరం ఈ ప్రీడ్ చేయలేదు. ఎండు పంపాలని ట్రాక్టర్ ఏదో శక్తికి నా జోహార్. ఏం రాకూడని సమయంలో రాజగుండెల మంది కలిసి కనిపించేసరికి ఆశ్చర్యంగా ఉన్నారాదా? ఉరుములు మెరుపులు లేకుండా వచ్చిన విభక్తులు ఓ రాజభవనంలోకి వచ్చి మా ప్రాణాలపై మొప్పు తేవాలని ప్రయత్నించాం. అవునా? చెప్పు లేదా? మీ ఎల్ల స్తంభాలు మీ లైలో చూపించి ఈ మూర్ఖులు చే రహస్యాలు తెలుపుతున్నాం. అవునా? మన రాజ్యాల కోసం అతిథికి రాజకు గొప్ప సన్మానం దక్కి బహుమానం ఏమిస్తామో ఆలోచించండి రా. దీన్ని మొక్కు చెవులు కొట్టి ముచ్చటగా పంపిస్తామా? రాజుని చిత్రం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. రాజమేళలో పనులు లేని అంటారు. తెలుస్తాను వెళ్ళు. మిస్టర్ పాపారావు ఎక్కడ ఎక్కడ మా గోపాల్ ఎక్కడ? ఏం నీ పిల్లలు మాట వినబడి భయపడి పారిపోతా అంటున్నావా? పాతాళపురంలో శత్రు బంధువులు సహపోతను ఎదురు చూస్తున్నాడు. వేడితో పాటు నిన్ను కూడా ఇక నీ కోటి నవ్వుకు చివరి గడియ వచ్చింది. మర్యాదగా మా గోపాన్ని వదిలిపెట్టండి లేదా మీ ప్రాణాలంత విషయంలో కలిసిపోతా. గోపాల సీతాపతి వెంటనే వెళ్ళి గోపాలను తీసుకురండి. అలాగే బాబు గోపాల్ నా కన్న కొడుకురా. ఎన్నాళ్లకు విన్నాను పాపాలరా నీ నోటి వెంట బాబు అనే పదం నీతి నియమాలు మారిన పశువా. గోపాల్ నువ్వు నా కన్న కొడుకు. అందుకే సిగ్గుపడుతున్నా. ఒక్కొక్కసారి ఆ మాట అన్నావంటే నీ నాన్నకు చీరాస్తాను. దైవం కంటే నిన్నైన నా తల్లి ప్రేమకు నన్ను దూరం చేసి నా జీవిత భాగస్వామి కావాలనుకున్నా నా ప్రేత సుజాతను తండ్రి ఇంటెక్కున్నవి లాంటి నా జీవితాన్ని చీకటమో హత్య చేశావు. ఇక నిన్ను ప్రాణాలతో వదలను కావు. ఇక నిన్ను ప్రాణాలతో వదలను. నా తండ్రి తప్పి ఇది కృషి నాకేంద్ర కావాలి.
నువ్వు సిబిఐ ఏజెంట్వా? మిస్టర్ పాపారావు, దేశంతోటి మీ కారణం ఎంతో మంది కాలేకపోయారు. ఇక మీ ఆటలో ఈ పాపాలను పట్టుకునే ప్రవేశంలో స్టేజ్ ఆర్టిస్టులుగా వచ్చాను. నన్ను కాబట్టి నీ ప్రాణాలు బలిచ్చావు. అన్యాయం అన్యాయంగా ఈ నాటకాన్ని వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేసిన ఈ గ్రామ ప్రజలకి మరియు ఇతర గ్రామాలకు వచ్చిన ప్రజలకు మా శుభాకాంక్షలు తెలియపట్టు ఇద్దరితో ముగిస్తున్నాం. ఈ నాటకానికి మీరు చూసి రాజులవంగా విజయ హిమాచల యమునా గంగా సర్వసితరంగ జయ గాయ 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 జన గణ మంగళదాయక జయ హే భారత వాజయ జాత హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. తెలుగు పర్వాలకి శ్రీకాంత్, ఒకటో గోపాల్, మధ్యకూరు చంద్రరావు చౌదరి, రెండో గోపాల్, నాయుడు కృష్ణ చౌదరి, పాపాలరావు, పెరవల్లి రవిశేఖర్ చౌదరి బీకాం, పుణ్యాలరావు, కందుల భాస్కరరావు చౌదరి, ఒకటో డాక్టర్ చక్రవర్తి, నాయుడు కృష్ణ చౌదరి, రెండో డాక్టర్ చక్రవర్తి, మధ్యకూరు చంద్రరావు చౌదరి, పులిహార, కంబా నారాయణ, పరమాన్నం, పప్పు శ్రీనివాసరావు చౌదరి, తాతారావు, మాల రమేష్ చౌదరి, సీతాపతి, కందులు శ్రీనివాసరావు చౌదరి, సీతాపతి, కందులు శ్రీనివాసరావు చౌదరి, చిరంజీవి, మేడూరు వెంకట సురేష్ చౌదరి, నాగు, ఎర్రంపాల్ రామయ్య, రాధా, సుజాత గుంటూరు, మాయ, ఏ సుబ్బలక్ష్మి చెల్లూరుపేట, కూడా డైరెక్టర్ మేడూరు వెంకట సురేష్ చౌదరి, ట్రూప్ ఆర్గనైజర్ గడవల్లి రఘుశంకర్ చౌదరి, కొడవెల్లి మల్లికార్జున బీకాం, ఆర్కెస్ట్రా కేశవరావు పార్టీ నర్సాపేట, డ్యాన్స్ మాస్టర్ శ్రీనివాసరావు చెల్లూరుపేట, నేపథ్య గానం ప్రసాద్ విజయవాడ, ఎల్ఎన్ గుడిరాల, స్టేజ్ అలంకరణ సైనికులు మస్తాన్ వల్లి నర్సాపేట, లైటింగ్ రాయపరెడ్డి నర్సాపేట.